Praise the Lord. On this Thanksgiving occasion, today women will have today Christian women will have a Thanksgiving dinner hosted by Sister Anna. Let's see the role play. Happy Thanksgiving. Thanksgiving. Welcome. Please have a seat. On this Thanksgiving, we gather to reflect on the many blessings that God has given us. It's easy to be thankful when life is going well, but the true test of gratitude comes when we face trials. Today, let's listen to these women as they share their hearts and lessons they have learned from the Bible about thankfulness. అసలు నేను నమ్మలేకపోతున్నా, అప్పుడే థ్యాంక్స్గివింగ్ వచ్చేసిందండి. ఈ ఇయర్ నాకు చాలా బ్లెస్సింగ్స్, నా లైఫ్లో నేను చాలా బ్లెస్సింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక మంచి ఫ్యామిలీ అండ్ ప్రేమగల గుడ్ చర్చ్ ఫ్యామిలీ అండ్ నన్ను ఎంతో ప్రేమించే చర్చ్ అందరూ నాకు దేవుడు ఇచ్చాడు. నాకు బైబిల్లో ఒక వర్స్ గుర్తొస్తుంది, Psalms 104లో ఉంటుంది కదా, గిఫ్ట్ enter his courts with thanksgiving and his courts with praise. అసలు మీరందరూ ఇలా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీరు ఈ 1 year మొత్తం నాకు చాలా కష్టంగా గడిచింది. అసలు చాలా హెల్త్ బాగాలేదు, అసలు వర్క్ ప్రెషర్ ఉండేది, రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా లేవు. అసలు మీరందరూ ఇలా ఉండడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి టైంలో నేను దేవుని కృతజ్ఞతలు ఎలా చెప్పుకోగలను? అసలు నాకు చెప్పుకోవాలని అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో మీరందరూ ఇలా పిలిచారని నేను వచ్చాను. రేచల్, నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. జీవితం చాలా కష్టంగా ఉండొచ్చు. ఈ సంవత్సరం నేను కూడా చాలా డిఫికల్ట్ టైమ్స్లో వెళ్ళాను. కానీ బైబిల్లో ఒక మాట మనకు గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ Thessalonians 5:17లో 18లో చూస్తే, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో ప్రతి పరిస్థితిలో మనము దేవుణ్ణి స్తుతించాలి. సో ఇది మనము జీవితంలో మనం ఎన్ని కష్టాలు ఉన్న దేవుడు మనతో ఉంటాడు. సో మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పడానికి ఒక కారణం. అవును మిరియం, నా జీవితంలో ఒకసారి చాలా కష్టమైన కాలంలో యాంగ్జైటీ వచ్చింది. లైఫ్లో నేను ఫెయిల్ అయిపోతున్నానేమో అనిపించింది. అంతేకాకుండా అన్ని వేస్ కూడా నాకు క్లోజ్ అయిపోతున్నాయి అనిపించింది. ఎప్పుడైతే నాకు అలా అనిపించిందో నేను Philippians 4:6-7 చదివాను. అందులో పౌలు ఒక విషయం చెప్తారు. ఆ మొత్తం వర్స్లో ఏముందంటే, దేని గురించి చింతపడకుడి, ఏ విషయమైనా సరే ప్రార్థన ద్వారా థ్యాంక్స్గివింగ్తో దేవుణ్ణి అడగాలి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మనకి వస్తుందని చెప్పేసి, మన తలంపులో మన హృదయంలో దేవుడు మనకు కావలి ఉంటాడని చెప్పేసి ఉంది. ఇది చదివిన వెంటనే నా పరిస్థితులు అయితే వెంటనే మారలేదు, కానీ నా మనసు మారింది. థ్యాంక్స్గివింగ్తో నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నేను పీస్ని అనుభవించాను. Yes, Sarah. It's been one of those days, but I'm thankful to be here with you all, and I'm getting encouraged by listening to you all. Even though I've been through many difficult situations in my life, but I found the comfort in Christ. As Bible saying in 2 Corinthians of 1st chapter of 4th verses, He is the one who comforts us in all our trouble, so that we can comfort one of us in every difficult situations, in every trouble, and we can offer the same comfort as we got it from the God. నేను కూడా అదే నేర్చుకుంటున్నాను ఎస్తేర్. జీవితంలో ప్రతిదీ బాగున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు
తెలపడం చాలా సులభంగా అనిపిస్తుంది. When life gets so hard, we have to be sacrificed. That's God the love of praise. We can see in Hebrews chapter 13-15. మీరందరూ చెప్పింది నిజమే. నేను కృతజ్ఞత గురించి ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఎప్పుడు నా లైఫ్లో ఏది లేదో ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుండిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన దాని గురించి నేను గుర్తుపెట్టుకోవడం మర్చిపోయాను. అసలు దేవుడు నాకు ఇచ్చిన దాని గురించి దేవుడు ఎప్పుడు కృతజ్ఞత చూపాలని నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకుందని నాకు అనిపిస్తుంది. అందరూ చెప్తుంది నిజమే. నాకు కూడా కొంచెం చిన్న చిన్న విషయాలకి నేను కూడా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకున్నాను. అండ్ మీకు సిల్లిగా అనిపించవచ్చు, మనము ఉదయం లెగుస్తున్నామంటే దేవుని కృపయే. మనం నా పిల్లలు ఇలా సంతోషంగా ఉండి చర్చ్కి వస్తున్నాము అంటే అదంతా దేవుని ఆశీర్వాదం. అదే మనకి బైబిల్లో ఉంటుంది కదా, కొలెషన్స్ 3:15లో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయంలో వేలుచుండనీయుడి, ఎందుకొరకే మీరు ఒక శరీరంగా ఉన్నారని చెప్పేసి. సో అన్ని విషయాల్లో మనం కృతజ్ఞులై ఉందామని, సో ప్రతిదానికి మనం థ్యాంక్స్ చెప్దాము దేవుడికి. Exactly, Grace. James 1:17 కూడా ఉంటుంది కదా, every good and perfect gift is from our Father. So when we focus on all the good things that God has given us, whether it is big or small, then we start experiencing His love and faithfulness in our lives. It is always the smallest blessings that are the greatest reminders of His faithfulness. Yes, exactly, Anna. I've learned that gratitude is not just an emotion, it's a choice to believe God and choice to believe in God's grace and to seek God's goodness in every circumstance, and to trust that God uses us for everything for His glory, even the hard things. రేచల్, నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు. మనము కృతజ్ఞత చూపాల్సిన విషయం ఏమిటంటే, మనకిచ్చిన దేవుడు ప్రెషియస్ గిఫ్ట్గా మనకి ఇచ్చిన సాల్వేషన్, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన సాల్వేషన్. మనము ఆయనలో ఉంటే ఆయన నిత్య జీవం మనలో ఉంటుందన్నమాట. సో మా బైబిల్లో ఒక వర్స్ చూస్తే లూక్ 17-18 వర్సెస్లో చూస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేస్తే 9 మంది ఆయన థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి థ్యాంక్స్ చెప్తాడనమాట. సో ఆ థ్యాంక్స్ చెప్పిన ఒక అన్యుడిలాగా మనము దేవుని దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ 9 మెంబర్స్ లాగా మనము కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. That's so true, Miriam. When I think about all Jesus has done for me, it pulls me to praise Him every time. We have to praise Him in any situation and in any circumstances. We have to be thankfulness, because in hard times also He is going to test us whether we are going to trust Him or not. So we have to believe Him and trust Him. We have to be thankful in every situation. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మంచి విషయాలకే కాదు చెడు విషయాలప్పుడు కూడా దేవునిపై కృతజ్ఞత చూపించాలని నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. నాకు ఆయనపై విశ్వసనీయత, ఎప్పటికప్పుడు ఆయన విశ్వసనీయతను నేను అంగీకరించి ఆయన మార్గంలో నేను నడవాలని నేను నేర్చుకున్నాను ఈరోజు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ద స్పిరిట్ రేచల్. దేవుడు మంచివాడు. సామ్స్ 136:1లో చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. సో ఇటువంటి గొప్ప దేవుడిని మనము ఈ థ్యాంక్స్ గివింగ్ రోజు దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని, దేవుడు మనకిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం ఆయనకి కృతజ్ఞులై ఉండాలి. Wow, what a meaningful discussion. ఇంత చక్కగా డిఫరెంట్ వర్షన్స్లో విన్నాం కదండి. యాజ్ వీ రిఫ్లెక్ట్ ఆన్ దీస్ వర్డ్స్, లెట్ us remember that true thanksgiving is not just for the good times, but for God's unchanging goodness. Even in the midst of challenges, let us offer our thanks to Him.
with joyful hearts, knowing that He's always with us, guiding us and filling our lives with His peace. Thank Thank you, you, Lord, Lord, for your unfailing love. We are grateful for your presence, your blessings, and the gift of salvation. In Jesus' name, amen.